ఈ నెల 10వ తారీఖు రోజు ఒక 17 ఇయర్స్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ రాగా దాని మీద కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 1557/2024 అండర్ సెక్షన్ 137 క్లాస్ 2 BNS ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో కంప్లైంట్ సారాంశం ఏంటంటే, అమ్మాయి ఒక 20 డేస్ బ్యాక్ మిస్ అయిపోయింది అని చెప్పేసి మాకు 10వ తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము దర్యాప్తు స్టార్ట్ చేసాము. వాళ్ళు ఒక వ్యక్తి చింటూ అనే వ్యక్తి మీద అమ్మాయి మిస్ అయిన విషయంలో అనుమానం ఉంది అని చెప్పేసి చెప్తే అతన్ని బేస్ చేసుకొని మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత మాకు అతనితో పాటు అతను నేటివ్ ఆఫ్ ఉప్పుగూడ అని చెప్పేసి ఉప్పుగూడ ఓల్డ్ సిటీ అక్కడ వండుకుంటూ బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు. అతనితో పాటు సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది. ఉంచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల ఏదో పెళ్లి చేసుకున్నట్టు నటించి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత అనుమానం రాకుండా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పారు. ఆ రోజే పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరు సహాయంతో అమ్మాయిని వాళ్ళు ఉప్పుగూడ నుంచి మకాంని మీర్పేటలో కిరాయి ఇంటికి మార్చారు. ఆ చంపిన ప్లేస్ మీర్పేట నుండి అర్ధరాత్రి 2 గంటల సమయంలో 9వ తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ 2 గంటల సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి మైసిగండి దారిలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఇండస్ట్రియల్ పార్క్ ఆపోజిట్ ఒక నిర్మానుష్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఆ డెడ్ బాడీని పడేసి దాని మీద చెత్త కవర్లు అన్ని చెత్త అంతా కప్పేసేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దీంట్లో అతను చేసిన పని ఏంటంటే, ఏం తెలియనట్టు మళ్ళీ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి మదర్కి ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తా అని చెప్పింది, వచ్చిందా అని చెప్పేసి కనుక్కొని వాళ్ళని డైవర్ట్ చేయడం జరిగింది. దాని మీద అనుమానం అతని మీదనే ఉందని చెప్పేసి కంప్లైంట్ అయ్యాక అతన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేసేసి అతన్ని అరెస్ట్ చేసినాం. అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన కన్ఫ్యూజన్ ప్రకారం డెడ్ బాడీని కూడా రికవరీ చేసుకొని దాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు పంపించడం జరిగింది. చేసి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో నిందితులైన ముగ్గురిని చింటూ అలియాస్ విఘ్నేష్, సాకేత్, కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేసేసి రిమాండ్కి తరలిస్తున్నాం. అంటే ఫస్ట్ లవ్ అఫేర్ అని చెప్పేసి అమ్మాయి అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. లవ్ అఫేర్ అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేసేసరికి ఈ విధంగా చేసిండు. విఘ్నేష్ మీద కూడా గతంలో ఒక దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. సాకేత్ కళ్యాణ్ చింటుకి ఏమవుతుంది? ఫ్రెండ్స్. సాకేత్ ఫ్రెండ్ ఉన్నారు, ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు ఈ విషయం. వాళ్ళకి మైనర్ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అతని మీద అనుమానం ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది. దట్టు దాంట్లో కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 20 రోజుల క్రితం పోయింది, రోజు మాతోటి మాట్లాడుతుంది, మాకు 8వ తారీఖు నైట్ నుంచి మాట్లాడటం లేదు కాబట్టి దర్యాప్తు చేయండి, చింటు మీదే అనుమానం ఉంది అని చెప్పేసి చెప్పడం లేదు. కావాలంటే మీరు తెలుసుకోండి. అబద్ధం మీరు తెలుసుకోండి. కావాలంటే వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి. మాకు వచ్చింది 10వ తారీఖు క్లియర్గా కంప్లైంట్ కాపీ కూడా ఉంది. క్లియర్గా వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే 20 రోజుల నుంచి మాతో మాట్లాడుతుంది, అతని దగ్గర ఉన్నారని చెప్పేసి చెప్పింది. 20వ తారీఖు మాకు 8వ తారీఖు నైట్ నుంచి మాట్లాడడం లేదు కాబట్టి అతని మీద అనుమానం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదు, వాళ్ళ మధ్యలో లవ్ అఫేర్ ఉంది. లవ్ అఫేర్ తోటి తీసుకుని పోయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుండడం వల్ల దీంట్లో ముగ్గురు దండలు మార్చుకున్నారు. దండలు మార్చుకున్నట్టు వాళ్ళని కావాలని నటించింది అనమాట. ఇట్లా మేము పెళ్లి చేసుకుని అని చెప్పేసి మభ్య పెట్టడం కోసం వాళ్ళ పేరెంట్స్ని నమ్మించడం కోసం ఆ విధంగా చేసి అతను చేయాలనుకున్న పథకం ప్రకారం చేసేసింది.